హాయ్ అందరికీ. ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించి సూపర్ టేస్టీ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ చాలా ఈజీగా సూపర్ టేస్టీగా ఉంటదండి. ఇందుకోసం ముందుగా మనం ఎగ్స్ తీసేసుకొని ఒక బౌల్‌లో ఇలా ఏసేసుకొని మొత్తం పెట్టేసుకొని తర్వాత వాటర్ ఏసేసుకోవాలండి. అవి మునిగేంత వరకు అవి ఉడికించుకోవాలి. తర్వాత ఆనియన్స్ తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఆనియన్స్ అన్ని కొద్దిగా ఎక్కువ తీసుకొని తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ ఏసుకోవాలండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు తగినంత సాల్ట్ వేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు ఇలా వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకోండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకైనా అన్నంలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఇంట్లో ఏమి లేనప్పుడు ఇలా ఆనియన్స్తో ఇలా చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో టమోటాలు కానీ ఏమి వేయము. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులోకి కరివేపాకు వేసుకోవాలండి. ఒక 2 రెమ్మలు ఇలా వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి. కావాలనుకుంటే మీరు కరివేపాకు సన్నగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గాలండి. తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా కలిపేసుకున్నాం. అడుగు పట్టేస్తుందండి. మనం కారం వేసుకున్నాం కాబట్టి అందుకోసం కలుపుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 2 నిమిషాలు. చూడండి ఫ్రెండ్స్, 2 నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మూత వేసేసుకున్నాం. 2 నిమిషాలు వేసేసుకుని నేను తీసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఆనియన్స్ ఉంటే ఇలా చేసేసుకోండి. చాలా సూపర్ టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈలోపు ఎగ్స్ అనేది ఉడికిపోయాయండి.
ఇప్పుడు పైన లేయర్ తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ అండి, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అన్ని ఇలా ఘాటేసేసుకొని ఇలా వేసేసుకోవాలండి చాకుతో. ఇలాగే అన్నీ వేసేసుకోవాలండి. పక్కన క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాను, అందుకోసం కొద్దిగా సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. అన్నీ ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఇంకొక 1 నిమిషం 2 నిమిషాలైనా బాగా కలిపేసుకుంటే ఇంకా ఎగ్స్ కూడా టేస్టీగా ఉంటాయండి. మనం ఎగ్స్లో కొద్దిగా చాకుతో ఘాటేసుకున్నాం కదా, దాని లోపలికి కూడా వెళ్తుంది. ఇప్పుడు సర్వ్ చేసేసుకొని చూడండి ఎంత బాగుందో. మీకు కానీ నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో బాగా పోస్ట్ అయ్యేది. మీలాంటి ఇంకొందరు చూస్తారండి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.